హలో అండ్ వెల్కమ్ టు ఈవీ ట్రావెల్ ఎక్స్పీ. నా పేరు ఆదిత్య. ఫ్రెండ్స్, నన్ను చాలామంది క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు. భయ్య 60,000 నుంచి ₹1,00,000 లోపు ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలి, మనకు ఉండే బెస్ట్ ఆప్షన్ ఏంటని చెప్పి చాలామంది నన్ను క్వశ్చన్స్ వేస్తున్నారు. సో నేను వాళ్ళ కోసం అయితే వీడియో చేయడం జరుగుతోంది. ఒకటి మాత్రం ఇక్కడ నేను మెయిన్గా కన్ఫర్మ్ చేస్తున్నాను, మీరు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటే సర్వీస్ విషయంలో మాత్రం మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అయితే వస్తుంది. మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా 3 ఏళ్లలో ఆ ఎలక్ట్రిక్ వెహికల్ని మీరు పూర్తిగా వాడేసి తర్వాత మీకు మళ్ళీ బ్యాటరీ మార్చుకునేందుకు సిద్ధమైతేనే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే మాత్రం తీసుకోండి. సో నేను ఒక 8 వెహికల్స్ అయితే మాత్రం సెలెక్ట్ చేశాను. 8 వెహికల్స్ ఎలా సెలెక్ట్ చేశానంటే, మనకి ఆంధ్రప్రదేశ్లో అన్ని బ్రాండ్స్ అయితే అవైలబుల్గా లేవు, కొన్ని మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకవేళ మీరు కనుక ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నాక అక్కడికి మీరు వెళ్ళి కనీసం సర్వీస్ గురించి ఆర్ బ్యాటరీ గురించి క్వశ్చన్ చేసే రకంగా ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో నేను వాటిని పిక్ చేయడం జరిగింది. సో ఈ వీడియో చివరిదాకా చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఒకవేళ మీరు కనుక మన ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి సబ్స్క్రైబ్ ఇవ్వకపోతే మాత్రం దయచేసి ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి. మనకి 30th దాకా ఒక కాంటెస్ట్ ఒకటి నడుస్తుంది. అండ్ నేను జూలై 1st ఒక విన్నర్ని పిక్ చేసి అతనికి ఒక సోలార్ ప్యానెల్ గిఫ్ట్ చేయబోతున్నాను. సో ఆ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలంటే మన ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. కింద బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఇక్కడ నేను క్లాసిఫికేషన్ ఎలా చేస్తున్నానంటే, 60,000 నుంచి ₹1,00,000 దాకా ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకున్నాను. తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ దాకా ఉండే 8 ఎలక్ట్రిక్ వెహికల్స్ నేను చూస్ చేయడం జరిగింది. ఇక్కడ నేను వెహికల్ యొక్క పెర్ఫార్మెన్స్, బ్యాటరీ, సర్వీస్ పరంగా నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే కింద కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, నీకేం తెలుసు ఎలక్ట్రిక్ వెహికల్ గురించి, లేదా నువ్వు జాబ్ చేసుకుంటున్నావు అంటున్నారు. ఏమీ తెలియకపోవడం వల్లే మీరు జనాల్ని మోసం చేస్తున్నారు. సో నేను ఆ టాపిక్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. ఇక్కడ నేను ప్రైస్ మాత్రమే తీసుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్, నేను టోటల్గా ఈ 8 వెహికల్స్ అయితే మాత్రం 60,000 నుంచి ₹1,00,000 దాకా అయితే ఉంటాయి. సో మీరు తీసుకోవచ్చు, కానీ సర్వీస్ పరంగా అయితే మాత్రం మీరు ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి హీరో ఆప్టిమా హెచ్ఎక్స్. అంటే హీరో వెహికల్స్ అయితే మాత్రం కొంచెం ట్రస్టెడ్ బ్రాండ్గా అయితే ఉన్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో. ఎందుకంటే హీరో అనే పేరులోనే ఒక బ్రాండ్ ఉంది కాబట్టి మనం వెంటనే సర్వీస్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం త్వరగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. సర్వీస్ పరంగా ఈ వెహికల్స్ అయితే బాగానే ఉంటాయి. అండ్ మనకి టాప్ సెల్లింగ్ ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకి హీరో అయితే మాత్రం ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది, తర్వాత ఒకినావా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆప్టిమా హెచ్ఎక్స్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఎల్హెక్స్, ఇంకోటి హెచ్ఎక్స్. అంటే ఎల్ఎక్స్ అంటే మనకి నాన్ రిజిస్ట్రేషన్ మోడల్, హెచ్ఎక్స్ అంటే మనకి రిజిస్ట్రేషన్ మోడల్. ఇందులో కూడా మళ్ళీ 2 మోడల్స్ ఉన్నాయి. హీరో ఆప్టిమా హెచ్ఎక్స్లో మనకి సింగిల్ బ్యాటరీ వేరియంట్ ఉంది, అండ్ మనకి డబల్ బ్యాటరీ వేరియంట్ కూడా అయితే ఉంది. సింగిల్ బ్యాటరీ వేరియంట్ అయితే మనకి కొంచెం ఒక 60 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అండ్ డబల్ బ్యాటరీ వేరియంట్ అయితే మనకి 120 కిలోమీటర్స్ రేంజ్ అని కంపెనీ చెప్తోంది. దీంట్లో మనకి వచ్చే మోటార్ వచ్చేసి 550 వాట్ మోటార్ అయితే ఇస్తుంది, రేటెడ్ పవర్. అండ్ ఇంకోటి పీక్ పవర్ వచ్చేసి 1200 వాట్ మోటార్. అంటే రేటెడ్ పవర్ అంటే, పీక్ పవర్ అంటే ఏంటంటే, మీకు ఒక వెహికల్ ఒక 20-30 స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆ వెహికల్ 550 వాట్స్ తీసుకుంటుంది. అండ్ పీక్ పవర్ వచ్చేసి ఒకవేళ మీరు వెహికల్ కనుక ఫుల్గా యాక్సలరేట్ ఇస్తే మీకు అది 1200 వాట్స్ తీసుకుంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి బ్యాటరీ వచ్చేసి 51.2 volts 30Ah. అంటే మీకు 1.5 kW బ్యాటరీస్ ఒకటి వస్తాయి లేదా 2 వస్తాయి. సింగిల్ బ్యాటరీ వేరియంట్ యొక్క కాస్ట్ వచ్చేసి 53,600 ఎక్స్-షోరూమ్ అండి ఇది. అండ్ మనకి డ్యూయల్ బ్యాటరీ యొక్క కాస్ట్ వచ్చేసి 58,990. ఇప్పుడు నేను చెప్పే వెహికల్స్ కాస్ట్ అన్నీ మనం చూసుకుంటే వెబ్సైట్లో వాళ్ళు మెన్షన్ చేసిన కాస్ట్, బయట ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీస్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. సో మీరు క్వశ్చన్ చేయండి, క్వశ్చన్ చేస్తే మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ రేట్స్ అనేవి తగ్గేందుకు అవకాశం ఉంది. డీలర్స్ ఖచ్చితంగా ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ వెహికల్లో మనకి మైనస్ పాయింట్ వచ్చేసి బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ కొంచెం పర్లేదు. అంటే హీరో ఎలక్ట్రిక్ వెహికల్స్ చూసుకుంటే మిగతా ఎలక్ట్రిక్ వెహికల్స్తో బిల్డ్ క్వాలిటీ కొంచెం అయితే పర్లేదు. అండ్ సర్వీస్ కూడా అయితే మాత్రం బాగుంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి NYX ఆప్టిమా హెచ్ఎక్స్. ఇది కూడా మనకి హీరో నుంచి అయితే వస్తుంది. ఎవరైతే వాళ్ళ షాప్ కోసం, లేకపోతే మనకి గూడ్స్ ఎక్కువ వెహికల్ పైన వెయ్యాలి, ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ చెప్పండి అన్న వాళ్ళకి ఈ వెహికల్ కొంచెం బాగానే ఉంటుంది. ఈ వెహికల్ పైన మీరు గూడ్స్ వేసేందుకు అవకాశం ఉంది. అండ్ వెనకాల సీట్ కూడా లేచి మీకు ఒక రెస్ట్ లాగా ఉండే అవకాశం అయితే ఉంది. మీకు అవి పిక్చర్స్ నేను డిస్ప్లే చేస్తాను. ఇందులో కూడా మనకి సేమ్ 42 km/h టాప్ స్పీడ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి మోటార్ వచ్చేసి 600 వాట్ 1300 వాట్. అంటే మీకు రేటెడ్ పవర్ వచ్చేసి 600 వాట్ అండ్ పీక్ పవర్ వచ్చేసి 1300 వాట్. దీంట్లో కూడా సేమ్ బ్యాటరీ 51.2 volts 30 amps సింగిల్ బ్యాటరీ వేరియంట్ ఉంది, ఆర్ డబుల్ బ్యాటరీ వేరియంట్ ఉంది.
అండ్ మనకి ఈ వెహికల్లో కూడా మనకి రేంజ్ చూసుకుంటే సింగిల్ బ్యాటరీ వచ్చేసి ఒక 80 కిలోమీటర్ల దాకా వస్తుంది. అండ్ డబల్ బ్యాటరీ వేరియంట్ వచ్చేసి 165 కిలోమీటర్స్ అని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఇది మనకి డబల్ బ్యాటరీ ఆన్ రోడ్ ధర వచ్చేసి ఎక్స్-షోరూమ్ ధర వచ్చేసి 62,954 రూపాయలు. దీనికంటే మనకి పైన ఇంకొక 8,000 అయితే పెరిగేందుకు అవకాశం ఉంది. మిగతా ట్యాక్సెస్ కానీ ఆర్ ఇన్సూరెన్స్ కానీ మొత్తం చూసుకుంటే టోటల్గా మీకు డబల్ బ్యాటరీ వేరియంట్ వచ్చేసి 70,000కి అయితే మాత్రం వెహికల్ తీసుకోవచ్చు. అండ్ మీరు అడిగే దాన్ని బట్టి అయితే మాత్రం ఎక్స్-షోరూమ్ ఆన్ రోడ్ ధర అయితే మాత్రం తగ్గేందుకు అవకాశం ఉంది. దీంట్లో మీకు త్రిబుల్ బ్యాటరీ వేరియంట్ కూడా ఉందంట. అది మీకు నార్త్ ఇండియాలో అవైలబుల్గా ఉంది. ప్రస్తుతం మన సౌత్ ఇండియాలో అయితే మాత్రం డబల్ బ్యాటరీ వేరియంట్ మాత్రమే అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంపియర్ నుంచి మ్యాగ్నస్ ప్రో. ఎక్కడైతే యాంపియర్ షోరూమ్స్ అవైలబుల్గా ఉన్నాయో, లేకపోతే మీకు ఒక 50-60 కిలోమీటర్లో యాంపియర్ షోరూమ్స్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో మీకు క్వాలిటీ అయితే మాత్రం వెహికల్లో బాగుంటుంది. అండ్ చూడడానికి కూడా వెహికల్ కొంచెం స్టైలిష్గా అయితే బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్లో మనకి మోటార్ వచ్చేసి 1200 వాట్ మోటార్ అయితే వస్తుంది. కాబట్టి ఈ వెహికల్ క్లెయిమ్ చేస్తున్న కంపెనీ టాప్ స్పీడ్ ఏంటంటే 55 కిలోమీటర్స్ పర్ అవర్లో అయితే మాత్రం ఈ వెహికల్ మనకి వెళ్ళేందుకు అవకాశం ఉంది. దీంట్లో మనకి బ్యాటరీ వచ్చేసి 1.8 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే వస్తుంది. ఇది మీకు 80 కిలోమీటర్లు అయితే మాత్రం ఒకసారి మీరు ఛార్జ్ చేస్తే వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. ఈ వెహికల్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 66,155 రూపాయలు. మీరు పర్లేదు ఈ యాంపియర్ మ్యాగ్నస్ ప్రో వెహికల్ అనేది మాత్రం తీసుకోవచ్చు. కానీ ఈ వెహికల్ టాప్ సెల్లింగ్ మోడల్గా యాంపియర్లో ఉంది. కాబట్టి ఈ వెహికల్ కొంచెం ఎక్కువ కాస్ట్గా అమ్ముతుందని చెప్పి కొంతమంది నన్ను కస్టమర్స్ చెప్పడం జరిగింది. సో ఈ వెహికల్ అయితే మాత్రం మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ ప్లేస్లో మనకి హీరో ఫోటాన్ హెచ్ఎక్స్ అనమాట. ఇది హీరోలో టాప్ వెహికల్, అంటే టాప్ స్పెక్స్ ఉన్న వెహికల్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది మనకి 71,440 రూపీస్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనమాట. ఈ వెహికల్ మనకి ఒక్కసారి కనుక ఛార్జ్ చేస్తే 108 కిలోమీటర్లు వస్తుంది. దీంట్లో మీకు 2 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఈ వెహికల్ అవైలబుల్గా ఉంది. దీంట్లో వచ్చేసి మోటార్ వచ్చేసి 1200 వాట్ అండ్ 1800 వాట్ మోటార్. అంటే మీకు రేటెడ్ పవర్ వచ్చేసి 1200 వాట్ అండ్ పీక్ పవర్ వచ్చేసి 1800 వాట్. సో ఇది మీకు ఫోర్త్ ప్లేస్లో అయితే అవైలబుల్గా ఉంది. హీరోలో టాప్ సెల్లింగ్ వెహికల్ అయితే ఇది. చూడడానికి కూడా వెహికల్ కొంచెం బాగుంటుందని చెప్పుకోవచ్చు. హీరో వెహికల్స్లో మీకు మైనస్గా బ్రేక్స్ అయితే ఉంటాయి, సర్వీస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి బెన్లింగ్ ఓరా. ఈ బెన్లింగ్ ఓరా గురించి మార్కెట్లో చాలా చర్చ నడుస్తుంది. చాలామంది బెన్లింగ్ ఓరా ప్రైస్ ఎంత, బెన్లింగ్ ఓరా తీసుకోవచ్చా అని చెప్పి ఇటువంటి ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. మనకి ఆంధ్రప్రదేశ్లో కేవలం 3 షోరూమ్స్లో మాత్రమే ఈ బెన్లింగ్ ఓరా మనకి అవైలబుల్గా ఉంది. ఇంకొక షోరూమ్ కూడా మీకు రావులపాలెంలో ఓపెన్ చేశారంటున్నారు. ఒకటి తిరుపతి, ఇంకోటి నెల్లూరు, అండ్ ఇంకోటి తడ, అండ్ మనకి ఏలూరు అండ్ రావులపాలెంలో కూడా ఒక షోరూమ్ అవైలబుల్గా ఉందని చెప్పి కొంతమంది నాకు చెప్తున్నారు. ఈ బెన్లింగ్ ఓరా అయితే మాత్రం ఎక్స్-షోరూమ్ ప్రైస్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్లో మాత్రం చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. కొంతమంది ఈ వెహికల్ని బాగా ఎక్కువ కాస్ట్కి అయితే అమ్ముతున్నారు. ఒక్కొక్కరు 95,000 చెప్తున్నారు, ఆర్ లేకపోతే 1 lakh అని చెప్తున్నారు. కానీ ఈ వెహికల్ అయితే మీరు 87,000 కంటే మాత్రం ఎక్కువకి తీసుకోకండి. ఇది మీకు 73,300 ఎక్స్-షోరూమ్ ప్రైస్కి అయితే మాత్రం ఈ వెహికల్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనకి ఈ వెహికల్లో మోటార్ కూడా 2.5 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది. అండ్ మీకు బ్యాటరీ వచ్చేసి 2.88 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ. ఇది మీకు పెర్ఫార్మెన్స్ పరంగా ఈ వెహికల్ చాలా బాగుంటుంది. వెహికల్ టాప్ స్పీడ్ మీకు 60 కిలోమీటర్స్ అయితే వస్తుంది. కానీ సర్వీస్ పరంగా అయితే మాత్రం మీరు చూసుకోవాలి. వెహికల్ షోరూమ్స్ బాగా తక్కువ ఉండడం వల్ల సర్వీస్లో మీకు ప్రాబ్లం అయ్యేందుకు అవకాశం అయితే ఉంది. అండ్ ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ కూడా కొంచెం బాగోపోవడం వల్ల కొంచెం బ్రేక్స్ అయితే వస్తున్నాయి. స్పీడోమీటర్ దగ్గర మనకి కొంచెం బ్రేక్స్ అయితే వస్తున్నాయి అని చెప్పి కొంతమంది నన్ను కామెంట్ చేయడం జరిగింది. అండ్ చాసీలో కూడా బ్రేక్స్ అయితే వస్తున్నాయి. సో టోటల్గా అది ఫ్రెండ్స్, మీ క్వాలిటీ అయితే మాత్రం మీ వెహికల్లో బాగుంటుంది. వెహికల్ మీకు ఈ అన్ని వెహికల్స్లో లేనట్టుగా 3 years ఆర్ 75,000 కిలోమీటర్స్ వ్యారంటీ అయితే మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వ్యారంటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఖచ్చితంగా సర్వీస్ అయితే మాత్రం మనకు ఉందా లేదా అనేది మాత్రం మనం చూసుకోవాలి. ఈ వెహికల్ ఎక్స్-షోరూమ్ వచ్చేసి 73,300. టోటల్గా అన్నీ కలుపుకొని మీకు 85 ఆర్ ఇంకా ఎక్కువ చెప్పుకుంటే 87, ఇంతకంటే మీకు ఎక్కువ అయితే మాత్రం ఈ వెహికల్కి అయితే పెట్టకండి. సో అది ఫ్రెండ్స్, నేను టోటల్గా చెప్పాలనుకున్న టాపిక్ అయితే బెన్లింగ్ ఓరా అయితే మాత్రం ప్రైజింగ్ విషయంలో చాలా గోల్మాల్ అయితే మాత్రం నడుస్తోంది. సో మనకి 6th ప్లేస్లో ఒకినావా నుంచి ప్రైజ్ ప్రో అయితే ఉంది. ఈ ఒకినావా ప్రైజ్ ప్రో గురించి నేను వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ఈ వెహికల్లో మనకి 1 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది. దాంతోపాటు
2.1 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే వస్తుంది. ఇది మీకు పీక్ పవర్గా 2.5 కిలోవాట్ దాకా వెళ్తుందని కంపెనీ మాత్రం క్లెయిమ్ చేయడం జరుగుతుంది. మీకు ఈ టాప్ స్పీడ్ అయితే 50 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే స్పీడ్ వెళ్ళేందుకు అవకాశం అయితే ఉంది. ఇది మీకు 3 ఇయర్స్ ఆర్ 30,000 కిలోమీటర్స్ దాకా కంపెనీ బ్యాటరీకి వారంటీ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్లో మైనస్ పాయింట్ వచ్చేసి లెగ్స్ అనమాట. అంటే మనం కాళ్ళు పెట్టుకునే చోట కొంచెం హైట్గా అయితే ఉంటుంది. సో దానికి కూడా కంపెనీ ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చింది. మీకు ఫుట్ పెగ్స్ పెట్టుకోవడం వల్ల మీకు ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ మీకు మోటార్ కూడా కొంచెం తక్కువగా అనిపిస్తుంది. మనం పెట్టే ప్రైస్కి మనకి బెల్లింగ్ ఆరో కంటే తక్కువ మోటార్ అయితే ఈ వెహికల్లో అవైలబుల్గా ఉండడం వల్ల టాప్ స్పీడ్ మీకు 50 కిలోమీటర్స్ మాత్రమే వెళ్ళేందుకు అవకాశం ఉంది. అండ్ చాలామంది కస్టమర్స్ క్లెయిమ్ చేస్తున్న దాని ప్రకారం ఈ వెహికల్ సర్వీస్ అనేది పెద్దగా బాగాలేదని చెప్తున్నారు. ఈ వెహికల్ మీకు చూసుకుంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 76,848, అంటే మీకు టోటల్గా 83-84 వెహికల్ అయితే అవైలబుల్గా వచ్చేది. సో మీకు టోటల్గా ప్రైస్ చూసుకుంటే ఇది వరకు ఈ వెహికల్ని 97-98కి అమ్మేవాళ్ళు. సో ఈ ఒకినావా ప్రైస్ ప్రో కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మాత్రం ఈ వెహికల్లో ఉన్నాయి. అండ్ మనకి 7th ప్లేస్లో ఈ ప్లూటో 7G ఉంది. ప్యూర్ ఈవీ నుంచి ఈ ప్లూటో 7G ఇది వరకు అన్ని వెహికల్స్తో పోల్చుకుంటే ఈ వెహికల్స్ కాస్ట్ తక్కువ ఉండేది. అంటే బెల్లింగ్ ఆరా కంటే ఆర్ ఒకినావా ప్రైస్ ప్రో కంటే ఈ వెహికల్ కాస్ట్ తక్కువగా ఉండేది. ఈ వెహికల్కి సబ్సిడీ లేకపోవడం వల్ల ప్రజెంట్ అన్ని వెహికల్స్లో ఇది కొంచెం కాస్ట్లీగా అయితే ఉంది. 94,000 ఆన్ రోడ్ ధరకైతే మాత్రం ఈ వెహికల్ మనకి అవైలబుల్గా ఉంది. దీంట్లో మనం చూసుకుంటే 1.5 కిలోవాట్ మోటార్ అయితే ఈ వెహికల్తో పాటు రావడం జరిగింది. అండ్ బ్యాటరీ చూసుకుంటే 60 volts 40 EH మొత్తంగా 2.4 కిలోవాట్ బ్యాటరీ అయితే దీంట్లో వస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ. ఇది మనకి హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతుంది. ఐఐటి హైదరాబాద్ నుంచి వచ్చిన వెహికల్గా దీన్ని చెప్పుకోవచ్చు. సో ఈ వెహికల్లో మనకి ప్లస్ పాయింట్ వచ్చి సర్వీస్ అనమాట. సర్వీస్ అయితే మాత్రం ఈ వెహికల్లో చాలా బాగుంటుంది. మీకు సర్వీస్ స్పేర్స్ అన్నీ అవైలబుల్గా ఉండేందుకు అవకాశం ఉంది. కానీ కాస్ట్ అయితే సర్వీస్ కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువ అని చెప్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైనా సరే మీకు సర్వీస్ స్పేర్స్ దొరకాలంటే మాత్రం వాళ్ళు ఒక హెడ్లైట్ మారిస్తే ఒక 600-700 తీసుకుంటున్నారు. సో ఇటువంటి ప్రాబ్లం అయితే సర్వీస్లో మీకు అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉన్నాయి. బయట మీకు ఈ పార్ట్స్ దొరకకపోవడం వల్ల, కంపెనీ పైనే మనం డిపెండ్ అవ్వడం వల్ల, షోరూమ్ పైనే మీరు డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళు కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ చెప్తున్నారు. సో ఈ వెహికల్ మనకి మైనస్ పాయింట్ చూసుకుంటే వెహికల్ యొక్క క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. వెహికల్ మనకి చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. ఎవరైతే లేడీస్కి వెహికల్ పర్లేదు, కానీ కొంచెం జెంట్స్ నడపాలంటే వెహికల్ అండర్ వెయిట్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కనుక వెహికల్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్కన లారీ వెళ్తే వెహికల్ డిస్టర్బ్ అయ్యేందుకు అవకాశం ఉంది. సో అది ఫ్రెండ్స్, ఈ వెహికల్ మనకి ఆన్ రోడ్ వచ్చేసి 94,000 దాకా అయితే పడుతుంది. ఇది టోటల్గా అన్ని వెహికల్స్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్గా చెప్పుకోవచ్చు. సో 8th అండ్ లాస్ట్ వెహికల్ వచ్చేసి ఒకినావా నుంచి ఐప్రైజ్ ప్రో అనమాట. ఈ వెహికల్ చాలా తక్కువగా అవైలబిలిటీలో ఉంది మార్కెట్లో. నేను ఈ వెహికల్ కొందామని చాలా ట్రై చేశాను, కానీ ఈ వెహికల్ నాకు దొరకకపోవడం వల్ల నేను దాన్ని విరమించుకుని ఎయితర్కి నేను మారడం జరిగింది. నేను ఖచ్చితంగా ఎయితర్ వెహికల్ అయితే మాత్రం కొంటాను. ఈ వెహికల్లో మనకి ప్రైజ్ ప్రో లాగే సేమ్ అదే స్పెక్స్తో వెహికల్ అయితే వస్తుంది. అంటే మీకు దాంట్లో వచ్చినట్టు దీంట్లో 1 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది. 2.5 పీక్ పవర్గా అయితే ఈ వెహికల్ అయితే ఉంటుంది. కానీ దీంట్లో మీకు ప్లస్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ అనమాట. అన్ని వెహికల్స్లో లేనట్టుగా 3.6 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఈ వెహికల్లో వస్తుంది. కాబట్టి మీకు బ్యాటరీ పెద్దగా ఉండడం వల్ల రేంజ్ అయితే మాత్రం ఒక 170-160 అయితే మీకు ఎకానమీ మోడ్లో వస్తుంది. అండ్ స్పోర్ట్స్ మోడ్లో ఎనీవేర్ అరౌండ్ మీరు 115 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరికైతే డైలీ ఒక 100 కిలోమీటర్స్ తిరుగుతాం, మాకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కావాలనుకునే వాళ్ళకి ఈ వెహికల్ పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. కానీ మీకు ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 1,18,00,000-1,15,000 దాకా అయితే మాత్రం ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. అంటే ఎక్స్షోరూమ్ వచ్చేసి మీకు 99,708 రూపాయలు, ఒక 200 రూపాయలు తక్కువ మీకు ₹1,00,000 అనమాట. ఈ వెహికల్ రేంజ్ మీకు ప్లస్ పాయింట్. ఎవరికైతే ఎక్కువ రేంజ్ ఉండే ఎలక్ట్రిక్ వెహికల్ కావాలో, ఇంత రేంజ్ ఉండే ఎలక్ట్రిక్ వెహికల్ అయితే మాత్రం ప్రెజెంట్ అవైలబుల్గా లేదు. సో వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఒకినావాల పరంగా మీకు చూసుకుంటే మీకు సర్వీస్ అయితే మాత్రం మైనస్గా ఉంటుంది. అండ్ లెగ్ హైట్ కూడా మీరు కాలు పెట్టుకునే ప్లేస్ మీకు ఎలాగైతే మీకు సేమ్ ప్రైజ్ ప్రోలో ఎలాగైతే ఉంటుందో అలాగే మీకు ఈ వెహికల్లో కూడా కాలు పెట్టుకునే ప్లేస్ కొంచెం మీకు మైనస్గా అయితే ఉంటుంది. సో అది కనుక మీరు చిన్న మోడిఫికేషన్ చేసుకుంటే మీకు ఆ వెహికల్ కొంచెం బాగుండేందుకు అవకాశం అయితే ఉంది. సో అది ఫ్రెండ్స్, టోటల్గా నేను చెప్పాలనుకున్న టాప్ 8 ఎలక్ట్రిక్ వెహికల్స్ అండర్ 1 lakh. అంటే మీకు 60,000 నుంచి ₹1,00,000 దాకా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే నేను చెప్పాను. మళ్ళీ మీరు మా వెహికల్ లేదు, లేదా మీరు మా వెహికల్ని ఆ ప్లేస్లో పెట్టారు, ఈ ప్లేస్లో పెట్టారని చెప్పి కింద కామెంట్స్లో అయితే మాత్రం వేసుకోకండి. నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రైస్ పరంగా నేను డిఫరెన్షియేట్ చేశాను. ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్లో పాజిటివ్స్ ఉన్నాయి, ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్లో మీకు నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సర్వీస్ అయితే మాత్రం ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్లో మీకు ఇబ్బంది అయ్యేందుకు అవకాశం ఉంది.
సో మీరు ఈ వెహికల్స్ తీసుకునే మాట అయితే వీటికి మాత్రం మీరు సిద్ధం అవ్వాలి. సో అది ఫ్రెండ్స్, మనకి ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్లో వచ్చే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే తెలియజేయండి. ఫ్యూచర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో కింద వాటిని కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అన్ని కామెంట్స్ నేను స్టడీ చేస్తాను. స్టడీ చేసి నాకు ఒకవేళ నేను చెప్పగలిగితే మాత్రం కింద నేను కామెంట్స్ అయితే మాత్రం తెలియజేస్తాను. థ్యాంక్ యూ.